నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సొంత పార్టీకి చెందిన నాయకులే ఒకరి తర్వాత ఒకరు రాజీనామాలు చేస్తూ ఉన్నారు. రీసెంట్గా నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్టీకి అలాగే పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. ఇదే బాటలో మరికొంతమంది నాయకులు కూడా ఉన్నారు. ఎందుకు ఇలా ఒకరి తర్వాత ఒకరు జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతున్నారు? అది కూడా ఎన్నికలు వచ్చేటువంటి నేపథ్యంలో, ఎన్నికలు చాలా దగ్గరున్నటువంటి సమయంలో. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సో లాస్ట్ మంత్ వరకు చాలా సన్నిహితులైనటువంటి నాయకులు పార్టీలకి పదవులకి రాజీనామాలు చేశారు. మళ్ళీ సంక్రాంతి అయిన వెంటనే ఇంకొంతమంది రాజీనామాలు చేస్తున్నారు, వేరే పార్టీలకి బయటకు వచ్చేస్తున్నారు. అంటే వేరే పార్టీలోకి జాయిన్ అవుతున్నారు వైసీపీ నుంచి బయటకు వచ్చి. సో అదే తోలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. అలాగే లేటెస్ట్గా నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు కూడా పదవికి పార్టీకి రెండింటికి రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు అనేటువంటి టాక్ వినిపిస్తోంది. అసలు ఎందుకు ఎన్నికలు ఇంత దగ్గరలో ఉన్నటువంటి మహా అయితే ఇంకో 15-20 రోజుల్లో ఎప్పుడు ఏంటి అని చెప్పేసి ఎలక్షన్స్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంత దగ్గరలో వైసీపీ నుంచి ఎందుకు అందరూ ఇలా బయటకు వచ్చేస్తున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని దూరం పెడుతున్నారు? ఏమై ఉండొచ్చు అంటారు? ఇప్పుడు మునిగే ఓడలో నువ్వు ఉన్నావు, ఉంటావా దూకేస్తావా? దూకేస్తా, ఉండను. ఇప్పుడు వైసీపీ మునిగే నావా, ఇక వరుస పెట్టేది మునిగిపోతుంది కాబట్టి ప్రయాణికులంతా దూకేస్తున్నారు. ఇప్పుడు జగన్ పార్టీ 151 బెజ్జాలు పడింది. 151 బెజ్జాలు. ఒక బెజ్జం అయితే ఆగుద్ది, ఏదో నువ్వు కొద్దిగా కవర్ చేసుకోవచ్చు. 2 బెజ్జాలు అయితే ఆపచ్చు. ఏకంగా 151 చిల్లులు పడితే పడవంతా చిల్లులే. ఇంకా పడవ మరి తేలుద్దా మునుగుద్దా? కాబట్టే వీళ్ళంతా దూకేస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే ఒక చిల్లు పెట్టాడు. జగనే అనేక చిల్లులు పెట్టుకున్నాడు తన పడవకి. ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ. జగన్మోహన్ రెడ్డి అంటే ఇన్నాళ్ళు ఆయన దెబ్బలు వీళ్ళ మీద కొట్టాడు. రాష్ట్రం మీద దెబ్బ కొట్టాడు, ప్రజల మీద దెబ్బ కొట్టాడు, అభివృద్ధినే దెబ్బ కొట్టాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింల పైన చావు దెబ్బలు తీశాడు. ఇప్పుడు ఉల్టా పల్టా. ఇప్పుడు వీళ్ళంతా ఆయన్ని దెబ్బ కొట్టే టైం వచ్చేసింది. లావు కృష్ణదేవరాయలు ఫస్ట్ టైం ఎంపీ, ఇక్కడ నరసరావుపేట థండరింగ్ మెజార్టీతో గెలిచాడు. అవును. లాస్ట్ ఎలక్షన్ దగ్గర 1,50,000 ఏమో మెజార్టీ, 51% ఏమో ఓట్లు పడ్డాయి. అతని హిస్టరీ వాళ్ళది. లావు రత్తయ్య గారు అబ్బాయి. విజ్ఞాన్ సంస్థలు ఉన్నాయి కదా, ఈ విజ్ఞాన విద్యా సంస్థలు, ఇవన్నీ కూడా వాళ్ళకే. అనేక మంది స్టూడెంట్స్తో వాళ్ళ పేరెంట్స్తో మొదటి నుంచి కూడా చక్కటి టచ్ ఉన్నటువంటి కుటుంబం. రైతువారీగా కానీ, విద్యాపరంగా కానీ, గుంటూరులో నరసరావుపేటలో. అలాంటి లావు కృష్ణదేవరాయల పట్ల జగన్మోహన్ రెడ్డి బిహేవియర్ ఎలా ఉంది? అతనితో మాట్లాడకుండా, చర్చించకుండా నరసరావుపేటలో ఇంకో క్యాండిడేట్ను చూశాడు. అవును. ఏది, ఎవరో నాగార్జున యాదవ్ అనే అతను అయితే ఎలా ఉంటుంది? బీసీని పెడుతున్నాం నరసరావుపేటలో, ఇతనికి ఎలా ఉంటుంది మరి? ఇతన్నేమో గుంటూరులో కంటెస్ట్ చేయమన్నారు. అతనికి గుంటూరు వెళ్ళటం ఇష్టం లేదు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలే నరసరావుపేట, పల్నాడు జిల్లా వాళ్ళే మాకు కృష్ణదేవరాయలు కావాలి అని వాళ్ళు పట్టుపట్టారు. జగన్ దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేశారు. కానీ ఆయన తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి స్టైల్ నీకు తెలుసు కదా. ఆయన ఏంటి మొండిగా ఉంటాడు. నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటాడు. నేను ఇంతే ఇస్తా, ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అన్నట్టు మాట్లాడు. అసలు ఆయన కూడా మాట్లాడుగా, వేరే వాళ్ళ చేత మాట్లాడిస్తారు కదా. మధ్యలో ఉన్న వాటి సకల శాఖ మంత్రులు ఇంకా చాలా మంది కొత్తగా వచ్చారు ఇప్పుడు ఈ పోస్టులకి, ఈ పోస్టింగ్ టైమ్స్లో. యాక్చువల్లీ అంటే 10 మంది ఎంపీలను మార్చేశాడు. ఇప్పుడు మనకెన్ని లిస్టులు ఇచ్చాడు? 4 లిస్టులు ఇచ్చాడు. 69 మందిని మార్చేశాడు. ఒక 59 మంది ఏమో ఎమ్మెల్యేలను మార్చేశాడు. అటు దిటు చేశాడు, ఇటు దటు చేశాడు. ఎంపీలను ఎమ్మెల్యేలుగా ఏమంటాడు, ఎమ్మెల్యేలను ఎంపీలుగా వెళ్ళమంటాడు. అసలు 25 మందికి మొండి చేయి చూపించాడు. వాళ్ళందరూ ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. ఇప్పుడు ఆర్థర్ అని అతను ఉంటాడు, నంది కొట్టుకోరు ఎమ్మెల్యే. అతనికి సర్వే అనుకూలంగా వచ్చింది. అతను మొత్తం 151 మందిలో బెజ్జం పెట్టినాడు అతనేనంట.
ఓకే. ఆహా. కొంచెం నీతి నిజాయితీ చక్కగా మరి అలాంటి వాళ్ళు వైసీపీలో పనికిరారుగా. ఆ, అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఏం చేశాడు, తీసేశాడు. అక్కడ అసలు యాక్చువల్గా ఎస్సీ బీసీ ఎస్టీ ముస్లింలనే మెడ కోసేశారు, గొంతులు కోసుకుంటూ వచ్చారు. వాళ్ళందరూ కూడా అదే ఆవేదన. ఎంఎస్ బాబు, జొన్నలగడ్డ పద్మావతి, ఎలీజా, ఈ ఆర్థర్, వీళ్ళంతా ఏంటి అనేది పేరుకే మేము ఎమ్మెల్యేలం, పెత్తనం వాళ్ళ మనుషులే, వాళ్ళ వర్గీయులే. అసలు చెప్పేటప్పుడే అలా చెప్తారనమాట. ఏది, నువ్వు కేవలం బొమ్మ, ఫలానా సిద్ధార్థ రెడ్డి చూసుకుంటాడు, ఫలానా జ్ఞానేందర్ రెడ్డి చూసుకుంటాడు. ఓకే, వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గం. వాళ్ళ బినామీలు, వాళ్ళ సామాజిక వర్గీయులే బినామీ ఎమ్మెల్యేలు. అక్కడ స్టాంపు మాత్రమే వీళ్ళది అని పద్మావతి చెప్పింది, ఎంఎస్ బాబు చెప్పాడు. కర్నూలు ఎంపీ లేటెస్ట్గా మనం చూసాం, ఏది, కృష్ణదేవరాయలకు ముందు ఆయన డాక్టర్ సంజీవ్ కుమార్ 4.5 ఏళ్లలో ఆ ఎంపీకి 2 సార్లు ఇచ్చాడంట అపాయింట్మెంట్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏదో అపాయింట్మెంట్ అడిగాడు టికెట్ కోసం, అంత దూరం కష్టపడి రావాలా అని అన్నారంట సీఎం ఆఫీసు. అంటే ఏంటి, ఎంపీ సీఎంని కలవటానికి వస్తానంటే ఎందుకబ్బా ఇంత దూరం కష్టపడి రావటం అనే సమాధానం సీఎం ఆఫీస్ ఇచ్చిందంటే ఆ ఎంపీకి ఎలా ఉంటుంది? ఆయన బీసీ, ఆయన ఒక డాక్టర్, చెప్పాడు స్పష్టంగా. ఏమని? ఆత్మగౌరవంతో ఈ పార్టీలో మేము ఉండలేకపోతున్నాం. ఆత్మగౌరవాన్ని చంపుకుని ఒక బీసీ ఎంపీఏ అలా ఆవేదన చెందాడంటే, ఆత్మగౌరవం ఉన్న వాళ్ళకి వైసీపీలో స్థానం లేదు అన్నాడంటే కృష్ణదేవరాయలు ఏముందమ్మా? అవును, ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆయన అంటే ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే అందులో ఉండడం వల్ల నాకు ఉపయోగం లేదు, పార్టీకి ఉపయోగం లేదు, ప్రజలకు అంతకంటే ఉపయోగం లేదు, ఎందుకు ఉండడం పార్టీలో అనేసి. అనిశ్చితి ఎవరు క్రియేట్ చేశారు? ఆయనే చెప్పాడు. ఏమని? ఈ అనిశ్చితి నేను క్రియేట్ చేసింది కాదు, మీరు క్రియేట్ చేసిన అనిశ్చితి ఇది. కృష్ణదేవరాయలు 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నా కూడా అతన్ని మనశ్శాంతితో ఉండనీలేదు. ఆ విడుదల రజని, చిలకలూరుపేట ఒక మంత్రి, ఆమె కృష్ణదేవరాయల మీద ఎగదోసేది తన మనుషుల్ని. అతన్ని చిలకలూరుపేటలో పర్యటించనిచ్చేవాళ్ళు కాదు. అతను పర్యటిస్తే మళ్ళీ రజనీ బ్యాచ్ అతన్ని అడ్డుకునేది. ఇలాంటి నరకం చూశారు వీళ్ళంతా కూడా గత 4.5 ఏళ్లుగా. అంటే వీళ్ళకి అంత సపోర్టివ్గా లేనప్పుడు ఇలా చాలామంది ఈ మధ్యకాలంలో బయటకు వస్తున్నారు. గత 2-3 నెలలుగా మనం చూసుకున్నట్లయితే ఇంకెంతమంది వైసీపీ నాయకులు ఇదే బాటలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి? అంతే కదా. ఇప్పుడు ఏంటి, తెలుగుదేశం వైపు వెళ్ళేవాళ్ళు తెలుగుదేశం వెళ్ళిపోతున్నారు, జనసేన వైపు వెళ్ళేవాళ్ళు జనసేన వైపు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు తెలుగుదేశంలో చేరుతున్నాడు అన్నారు. నెక్స్ట్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అవును, ఆయన మరి ఆ కుటుంబం పెద్ద రాజకీయ కుటుంబం. నెల్లూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో వరుసపెట్టి వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన శ్రీనివాసులు రెడ్డి వాళ్ళే ఎంపీలుగా మనం చూసాం. ఒక ఎంపీ స్థానమే కాదు, వాళ్ళు ఒక 5-6 ఎమ్మెల్యేలను గెలిపిస్తారు. అలాంటి శ్రీనివాసులు రెడ్డి పట్ల కూడా ఈయన ఇదే బిహేవియర్. బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాగుంటకి ఇవ్వాల్సిందే ఎంపీ అని పట్టుబట్టాడు. పట్టుబడితే బాలినేనికి ఇంటర్వ్యూ లేదు. చివరికి ఇంటర్వ్యూ ఇస్తే ఏమంటాడు, మాగుంట గురించి ఎత్తితే అతని పేరు మాత్రం ఎత్తబాకన్నాడు. అంటే ఎంత అహంభావం! ఒకవైపు పొరుగు రాష్ట్రంలో కనపడుతోంది. ఏంటి, అహంభావంతో ప్రవర్తిస్తే ఇక్కడ గత ముఖ్యమంత్రికి ఏమైందో మనం చూసాం. జనానికి పురాణాల్లో కూడా చూసాం, అహం ఎక్కువైతే ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి అని. సో ఇప్పుడు అహంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అదే ఏమంటారు, నెగిటివ్ పాత్రలోనే వెళ్తున్నాడేమో, అంటే పతనానికి దగ్గరలో ఉన్నాడు, పతనం వైపుగా వెళ్తున్నాడు అన్నట్టుగానే అనిపిస్తూ ఉంది. సో మరి ఇప్పుడు కదా, ఇప్పుడు 151 బెజ్జాలని అన్నాం మనం. ఇది ఆయన పడవకి బెజ్జాలు ఆయన పెట్టుకున్నాడు. ఏంటి, ఇప్పుడు పేదల ఇళ్ళు మరి ఎన్ని అసంపూర్తిగా మిగిలాయో అన్ని బెజ్జాలు పడ్డాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎన్ని ఆపేశాడో అన్ని బెజ్జాలు పడ్డాయి అన్నమాట. అన్ని రకాలుగా ప్రజలైతే ఇబ్బంది పెట్టాడనే చెప్పుకోవాలి. అది కూడా ప్రజల నుంచి వచ్చిన మాట, అది మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అని. సో ఇప్పుడు అందరూ మహిళలతో పాటు అందరూ చాలా టైం కోసం వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు ఎలాగ మా జవాబుని మేము చెప్పుకోవాలి అని.
సో వాటిని ఇప్పుడు ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు కావచ్చు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కావచ్చు, సో వీళ్ళందరూ ఆల్రెడీ బయటకు వచ్చేసారని మనకి క్లియర్ అయిపోయింది. ఇదే బాటలో ఇంకెంతమంది వైసీపీ నాయకులు వచ్చేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో. అది ఎలక్షన్ తర్వాత కావచ్చు, ఎలక్షన్ కోడ్ నోటిఫికేషన్ వచ్చే ముందు కావచ్చు. చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, జీవస్ గారు. నమస్తే.